ఈవినింగ్ డిన్నర్లోకి గారెలు చేశానండి. అల్లం పచ్చిమిర్చి 2 ఎల్లుల్లిపాయలు వేసి పేస్ట్ పట్టుకుని కొత్తిమీర ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ వేస్తే ఈవినింగ్ డిన్నర్లోకి గారెలండి. ఇందులో గ్యాస్ వచ్చినట్టు కదండి ఆ పేస్ట్ నేను ఎలా రెడీ చేసి కలిపేసాను. పెడుతున్నాను చూడండి. ఈ పిండి ఇంతవరకే గ్రైండర్లో రుబ్బానండి. అప్పటికప్పటికి రుబ్బుకుంటామండి. స్టోరేజ్ చేసుకోను అనమాట. గారెల పిండి అయినా సరే అప్పుడప్పుడు రుబ్బుకున్నతో గారెలు వేసుకుంటే భలే ఉంటాయండి. వీటిలోకి చట్నీగా నేను అందడ అల్లం చట్నీ చేశాను, మళ్ళీ పప్పు చట్నీ కూడా చేశానండి. ఈ రెండిటితో ఈరోజు ఈవినింగ్ డిన్నర్. ఎప్పుడన్నా ఇలా స్పెషల్గా కొంచెం ఒంట్లో ఒప్పుకున్నప్పుడు ఇలా చేస్తానండి. భలే భలే అనిపించింది. ఇంట్లో చేసుకున్న టిఫిన్ చాలా బాగుండిద్ది కదా, అందుకని ఇలా ఎప్పుడన్నా ఇలా స్పెషల్గా గారెలు ఇలాంటివి నేను ఓన్గా చేస్తానండి. ఎక్కువ శాతం టిఫిన్ కానీ వంటలు కానీ అన్నీ ఇంట్లోనే చేస్తానండి. బయట నుంచి ఏమి తెప్పించుకోము. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడండి ఫ్రెండ్స్. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా అయిపోయినాయండి గారెలు. ఎర్లీగానే వేసేసానండి. 7:30 కల్లా పిల్లలకి పెట్టిచ్చేస్తాను. అంకుల్ గారు షాప్లో నుంచి వచ్చేసరికి లేట్ పట్టిద్ది. ఇంకా స్నానం అయి చేసినాక మేము తినేసరికి 8:30 అట్లా అయిపోతుందండి. ప్రస్తుతానికి పిల్లలిద్దరికీ పెట్టేస్తున్నాను. వాళ్ళకి మళ్ళీ స్టడీ ఉండిద్ది కదా, అందుకని. అల్లం చట్నీ చాలా బాగా వచ్చిందంటండి. పిల్లలు కూడా ఏంటంటే కొంచెం టేస్ట్ చూశారు, బాగుందమ్మా అన్నారు. ఇవాళ అల్లం చట్నీ చేశానని గారెలు కూడా పోసానండి. అల్లం చట్నీతో గారెలు భలే ఉంటాయండి. పప్పు చట్నీ కంటే అల్లం చట్నీలోనే బాగుంటాయి. టమాటా చట్నీ, అల్లం చట్నీ ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, వీడియో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడండి.